ఎక్కడెక్కడ చూసినా సరే పచ్చిగడ్డి దగ్గర నుంచి చెట్లు చావలు అన్నీ పెరుగుతాయి. అవన్నీ పెరిగితే నాలుగు పాదములు కలిగినటువంటి ఆవులు, దూడలు, ఎద్దుల దగ్గర నుంచి మనుష్యులు అందరూ కూడా లోకము సస్యశ్యామలమై సంతోషంగా ఉంటారు. ఇంతటికీ కారణం ఏదంటే యజ్ఞము. యజ్ఞము చెయ్యడానికి అధికారము దేని వల్ల వస్తుంది అంటే యజ్ఞోపవీతము వల్ల వస్తుంది. అటువంటి యజ్ఞోపవీతము మలినము కాకూడదు, అటువంటి యజ్ఞోపవీతము పెరిగిపోకూడదు. అంటే దానిలో ఉండేటటువంటి పోగులు తెగి ఉండకూడదు, ఆ యజ్ఞోపవీతం మలినం పట్టి ఉండకూడదు. శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షం కానీ కురవకపోతే ఇక ఆ సంవత్సరమంతా తినడానికి తిండి గింజలు ఉండవు. శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాలు కురవాలి అంటే రెండు కారణములను శాస్త్రం సృష్టించింది. ఒకటి, శ్రావణ మాసం భాద్రపద మాసం ఏం చేస్తారంటే ప్రతి ఊళ్ళోనూ కూడా వేద సభలు ఏర్పాటు చేస్తారు. వేద పండితులందరూ బయలుదేరి వస్తారు. వేద సభలో పాల్గొని వాళ్ళు వేదం చదువుతారు. వేద గానం ఎక్కడ వినపడుతుందో అక్కడ దేవతలందరూ సంతోషిస్తారు. వేదం అర్థం అవ్వక్కర్లేదు, వింటే చాలు. ఆ స్వరంతో వేదమంత్రాలు వినపడితే దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు. ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అందరిళ్ళకి వస్తారు. వస్తే వాళ్ళు వచ్చారని తలుపేసుకోకూడదు, వాళ్ళు వచ్చి కూర్చుని ఉత్తినే వెళ్ళిపోరు. ఒక్క పన్నం చదువుతామమ్మా అంటారు. సరే చదవండి అంటే ఓ పన్నమో ఓ పనసో చదువుతారు. చదివి ఆశీర్వచనం చేసి పెడతారు. బ్రాహ్మణులు ఊరూరా తిరిగి వేదాన్ని చదువుతారు. వేద సభలు జరుగుతాయి. దానివల్ల వర్షం. అసలు మనిషి సంతోషాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతరులకు సేవ చెయ్యాలి. అందుకే మీరు కృష్ణలీలలు చూడండి, కృష్ణలీలలన్నీ పరోపకారములే. కాళీయమర్దనం చేయనివ్వండి, లేకపోతే బకాసుర సంహారం చేయనివ్వండి, కపిద్ధాసుర సంహారం చేయనివ్వండి, తృణావర్తోపాఖ్యానం చూడండి. ఆయన ఎప్పుడూ ఎవరికో మేలు చేయడానికి రాక్షస భంజనం చేస్తుంటాడు. అది సేవ కాదా? మరి సేవ చేసి కృష్ణుడు సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండి వేణు ఊదాడు. నువ్వు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డం నేర్చుకో. నేను ఇవాళ ఈ సేవ చేయగలిగాను, అమ్మయ్య చాలు, నా జీవితం సంతోషం, ఇంతకన్నా ఏం కావాలి? గంట సేపు ఏదో విని సంతోషపడిపోవడం కన్నా గంట సేపు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని సంతోషపడిపోవడం నేర్చుకో. నీ జన్మ ధన్యమైపోయింది. ఓ దేవాలయానికి వెళ్ళి తొడవడం నేర్చుకో, సంతోషపడిపో, దానివల్ల ధన్యమైపోయింది. వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కట్టి విప్పిన బట్టలు నేనే ఉతికి ఆరేసి ఇస్తాను అని నియమం పెట్టుకుని ఉతికి ఆరేయడం నేర్చుకో, నీ జన్మ ధన్యమైపోయింది. నేను వారానికి ఒక్కరోజు ఎక్కడో అక్కడ దీనులు ఎవరున్నారో వాళ్ళకి మా ఇంట్లో పాయసం కాచి పట్టుకెళ్ళి అందరికీ తలో కాస్త పాయసం ఇస్తాను. పోని నెలకొక్క రోజు కాదు, 3 నెలలకొక్క రోజు వాళ్ళందరికీ పాయసం పెడతాను పట్టుకెళ్ళి. అలా పెట్టి వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి మురిసిపోతాను. నువ్వు ధన్యుడవైపోయావు. అది సేవ. సేవ వలన సంతోషాన్ని పొందండి. ఈ సందేశం ఇచ్చిన వాడెవరంటే కృష్ణ పరమాత్మ. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కల్పించువాడు, ధర్మాత్ములను రక్షించువాడు, ధార్మిక జీవనము కలగాలని ఉత్సాహమును పెంపొందించువాడు. అటువంటి వాడు వృషభవాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఆ ఎద్దుకి పూజ చేస్తే ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగవు. ఎద్దు పొలంలోకి వెళ్ళి దున్నడం మొదలు పెట్టగానే ఎద్దు యొక్క డెక్కల నుండి అమృత బిందువులు పడతాయిట భూమిలోకి. పడితే ఎద్దు డెక్కలు తగిలి నాగలి చేత దున్నబడిన భూమిలో పండినటువంటి పంటలు తిన్న ప్రజలకి కంటి సంబంధమైన వ్యాధులు రావు. నేత్ర వైద్యాలయములు ప్రతివాడికి కళ్ళజోడు వచ్చింది అంటే ఎద్దులతో వ్యవసాయం తగ్గిపోయింది అని గుర్తు. కాబట్టి ఆ ఎద్దు డెక్కల నుండి అమృతస్రావం అవుతుంది. ఎద్దు ధర్మమునకు ప్రతీక. అందుకే ఎవరైనా శరీరం వదిలిపెట్టేస్తే గోవుని అచ్చుసి విడిచిపెట్టేస్తారు. ఎందుకని అంటే ఒక్క ఎద్దుని విడిచిపెడితే అది గోసంతానమునకు కారణమవుతుంది. అనేక గోవులు గర్భం ధరించి దూడల్ని కట్టాయి. గోసంతానానికి కారణమైన వృషభాన్ని విడిచిపెట్టాడు కాబట్టి వృషత్సోర్జనము అంటారు. తల్లిదండ్రుల పేరు మీద ఎద్దుని విడిచిపెడతారు. ఆ ఎద్దుని విడిచిపెడితే వాళ్ళు ఊర్ధ్వలోకాలు పొందుతారు. అంత గొప్పది ఎద్దు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.